అవుట్ కనిపిస్తుంది మీ పెర్ఫార్మెన్స్. అంటే మీ స్టంట్స్, డాన్సెస్ అంటారు కదా, వాటిని పక్కన పెట్టి చేసిన సినిమాలు. ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా అలాంటి మోడ్ కనిపిస్తుంది. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు? అంటే మీ స్ట్రెంత్ శ్రీలీల అంటే అంటే వేరే డాన్సెస్ అంటారు కదా, అవి పక్కన పెట్టి కొన్ని సినిమాలు చేస్తున్నారు కదా, పరాశక్తి కానీ భగవంత్ కేసరి కానీ. ఉస్తాద్ భగత్ సింగ్ ఎలాంటి ఇంపాక్ట్ ఇవ్వబోతుంది మీకు? థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఎస్పెషలీ పరాశక్తి గురించి మాట్లాడినందుకు. అండ్ ఐ థింక్ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేటప్పటికి ఒక క్యారెక్టర్ అండి. నాకెప్పుడంటే నాకేముండేదంటే నన్ను ఎస్పెషలీ ఒక సినిమాలో చూసిన తర్వాత జనాలు నన్ను ఆ క్యారెక్టర్ పేరు పిలిస్తే ఐ ఫెల్ట్ లైక్ అదొక విన్ అని. అండ్ ఈ సినిమాలో ఎస్పెషలీ నా పేరే వాడారు, లీలా అని. సో నేను చెప్పడం కన్నా ఐ థింక్ సినిమానే సమాధానం అవుతుంది. ఏంటి పర్ఫార్మెన్స్ అంటే ఓ హెచ్చాలు ఓ ఇది చేయాలని కాదండి. మన క్యారెక్టర్కి మనం న్యాయం చేసామా, మనకి ఇచ్చిన దాంట్లో ఆ అమ్మాయిని ఎలా అనుకున్నారో డైరెక్టర్ ఇన్విజన్ ఎలా చేశారో అలా చేసామా అనేది. సో అలాంటి ప్రయత్నం ఏ సినిమా కూడా. కాకపోతే ఇట్స్ అ వెరీ వెల్ రిటన్ క్యారెక్టర్. సో దీనికి నేను క్రెడిట్ మా డైరెక్టర్ గారికి అండ్ రైటింగ్ టీమ్కి ఇస్తానండి. ఈ క్యారెక్టర్ రైటింగ్ వల్ల ఈ క్యారెక్టర్ మీకు బాగా అనిపిస్తుంది. నవీన్ గారు